వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు. చాలా విషయాలపైన సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు మన ముందున్నారు. ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే చాలా విషయాలపైన సందేహాలు చాలా మందికి ఉన్నాయి కాబట్టి. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ముందుగా మా హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. అందుకు ఇప్పుడు ఎందుకంటే గురుగారు, చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. రేపు ఫిబ్రవరి 27వ తారీఖున రాబోతున్న పాల్గొన్న అమావాస్య మీద కూడా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. మరి ఆ రాబోయే అమావాస్య కీడు తలపిస్తుందంటారా? ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎట్లా? ఖచ్చితంగా. అయితే ముఖ్యంగా ముందుగా మీకు, మీ స్టూడియో కూడా చాలా కృతజ్ఞతలు. మమ్మల్ని కూడా గుర్తించి, మేము కూడా ఉన్నామని గుర్తించి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. అయ్యో! చాలా ముఖ్యం కూడా గురువుగారు. ఎందుకంటే ఇప్పుడు మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి అంటే మీలాంటి వాళ్ళు ఇక్కడ కావాలి కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా గురువు, ఆస్ట్రాలజరు ఇలా సనాతనమైన వ్యక్తి అంటే ఏదో ఊరికనే డబ్బులేసుకుపోయేటువంటి వాళ్ళు అనే ఒక అపోహ. ఓకే. రెండోదొచ్చేసి గురువు అనే ఒక ప్రతిపక్షం లేకుండా ఒక గురువు అనే ఒక అభిమానం కూడా లేకుండా ఉన్నటువంటి పర్సన్ చాలామందున్నారు. ఇకపోతే మూడోది, రోజుకొక గురువు పుడుతున్నారు. జనాలు ఎలా ఉన్నారో గురువులు కూడా అలానే ఉన్నట్టుగా ఈజీ సంపాదన అని చెప్పి రోజుకొక గురువు పుడుతున్నారు. ఒక 2, 3 బుక్కులు చదివితే చాలు గురువైపోతారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం. వాళ్ళందరూ కూడా మీరు భలే ఇవ్వకనే ఇచ్చేసారు గురువు గారు. అందుకే నమస్కారం చెప్తున్నానండి. అంటే అలాంటి గురువులు ఉన్నటువంటి స్థితిగతుల్లో అలాంటి జనాల్లో కూడా గుర్తించి పిలుస్తున్నారంటే గ్రేట్ కదా. కానీ ఉండాలి కదా, కావాలి కదా ఈ సమాజానికి గురువు గారు. ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మన ధర్మాన్ని మనం మర్చిపోకూడదు. మన హిందూ సాంప్రదాయాలను మనం మర్చిపోకూడదు. పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ కి చాలా అవసరం. ఒకటి ఉందండి, జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఒక మాటను పదే పదే చెబితే అది నిజం కాదు. ఒక మాటను పదే పదే చెబితే అది అబద్ధం కాదు. మనము జ్ఞాపకం చేయటం ఇంపార్టెంట్ ఎంత ఉందో దాన్ని ఆచరించడం కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది. యాక్చువల్లీ మనకిప్పుడు మీరు అన్నటువంటిది ఈ యొక్క అమావాస్య ఏదైతే ఉందో ఈ ఫిబ్రవరి మాసంలో 27వ తారీఖు వచ్చేటువంటి అమావాస్య. ఈ అమావాస్యకి చెడు ఉందా, ఏదైనా కీడు ఉందా అనేది మీరు అడిగారు. అయితే ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా చూసుకున్నట్లయితే కొంతమేర బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే రానున్నటువంటి కాలంలో మార్చి 29వ తారీఖున మనకి షష్టగ్రహ కూటమి అనేది ఒకటి ఉంది. ఈ షష్టగ్రహ కూటమి ఖచ్చితంగా నెల మాట ఉంటుందన్నమాట. అంటే ఈ ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి అమావాస్యకి రానున్నటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఈ షష్టగ్రహ కూటమి రావటం, దానివల్ల ఒక 1 మంత్ అంటే ఒక నెల ముందు నుంచి మనకి సంకేతాలు తెలుస్తాయి. అందులోనూ అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు, అలానే శని భగవానుడితో పాటు గురువు, రాహువు, కేతువు ఇవన్నీ కూడా అతిపెద్ద గ్రహాలైనటువంటివి ఒకే సంవత్సరంలో మారటం. శని భగవానుడు వచ్చేసి మార్చి 29వ తారీఖు మారుతున్నాడు. అలానే రాహు కేతులు మే 15వ తారీఖు మారుతున్నారు. మే 18వ తారీఖు గురువు మారుతున్నాడు. అక్కడి నుంచి మనకి పుష్కర కాలం కూడా స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళు ఇన్ని పెద్ద పెద్ద గ్రహాలు మారటం వల్ల ఒక 1 మంత్ 2 మంత్ నుంచి బిఫోర్ వీళ్ళకి సిమ్టమ్స్ అనేది ఉంటుందన్నమాట. అలానే వీళ్ళకి మనకి జరిగేటువంటి ప్రకృతి విపత్తులు కూడా బాగానే జరగవచ్చు. ఈ జనాలందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకొని ఈ అమావాస్యకి ఏదైతే ఉందో ఈ అమావాస్యకి చేయాల్సినటువంటి కాలక్రమేణా చేయాల్సినటువంటి ఏదైనా పెద్దలకి నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా చేసుకుంటే మరీ మంచిది. అయితే ప్రత్యేకించి 2025వ సంవత్సరంలో వచ్చేటువంటి ఈ అమావాస్య, ఫిబ్రవరి మాసంలో వచ్చే అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్యకి గనక ఈ పెద్దలకి ఇంతకుముందు పోయినటువంటి పండగల్లో గనక చేసుకున్న పక్షాన ఈ పెద్దలకి గనక వీళ్ళు దానాలు ధర్మాలు చేయటం, పెద్దలకి చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా చేయడం ద్వారా వీరిలో ఉన్నటువంటి పితృదోషాలు అవన్నీ కూడా తొలగేలానికి ఉంటుంది ఆస్కారం. అలానే ప్రపంచ దేశాలన్నిటి కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. రానున్నటువంటి యుగాది కాలంలో కావచ్చు, రానున్నటువంటి రాజు మంత్రిలో కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలన ప్రకారంగా చూసినట్లయితే ఈ యొక్క గ్రహ ఏదైతే కుంభ సమ్మేళనం ఏదైతే ఉందో ఇది మీనరాశిలో సంభవిస్తుంది. ఈ మీనరాశిలో ఏదైతే ఈ షష్టగ్రహ కూటమి రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 25వ సంవత్సరంలో అనుకోని అటువంటి క్రయ విక్రయాలు, అలానే అనుకోనటువంటి పరిస్థితులు, విపత్తులు వేరుపడేటువంటివి ఉన్నది కాబట్టి అది ఈ అమావాస్య నుంచే మొదలవబోతుంది. వైరస్లు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఇలాంటి ఏవైనా సరే రావచ్చు. ఇంకొకటి ఉంది, సగటు మనిషి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సగటు మనిషి తను ఎవరినైతే నమ్ముతారో ఆ వ్యక్తి ద్వారా మోసపోయేటటువంటి తత్వం కూడా ఏర్పడుతుంది.
ఓకే. నైట్ నైటే మోసపోవచ్చు. హ్మ్. నైట్ నైటే కోటీసుడవ్వచ్చు. నైట్ నైటే కూలిపోవచ్చు. నైట్ నైటే మనిషి తెల్లారేపటికి కూడా ఉన్నాడా లేదని సందేశం ఉండొచ్చు. ఓకే. అలాంటి విపత్తులు జరుగుతాయన్నమాట. అంటే తన షాడో, తన నీడని కూడా తను నమ్మేటువంటి పరిస్థితికి కోల్పోతారు. ఓకే. ఒకరి మీద ఒకరు నమ్మకాలుండవు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకు చచ్చేటువంటి కాలం వస్తుంది కాబట్టి, అది ఈ అమావాస్య నుంచే మొదలైతుంది. ఓకే గురుగారు. అయితే ఇందులో ఇంకోటుంది. ఎప్పడెప్పటి నుంచో ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల మీద పడిన పెళ్ళిళ్ళు అవ్వకపోవటం. హ్మ్. ఒకరికి 2, 3 అఫైర్స్ ఉండడం. హ్మ్. ఇంక లెక్క కూడా ఉండదులెండి. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అది ఎక్కడికి ఆగదు. అంతే. సో, ఇలాంటివి ఉండడం కూడా ఈ అమావాస్య నుంచి వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలున్నాయి. ఓకే. ఇన్ని రకాల అవకాశాలు అంటే అది అవకాశం అని చెప్పుకోవాలి. అన్ని రకాల ఇబ్బందులు ఈ అమావాస్య నుంచే మొదలవుతున్నాయి. ఏది ఫిబ్రవరి 27వ తారీఖు అమావాస్య ఏదైతే ఉందో, హ్మ్. మహాశివరాత్రి తర్వాత వచ్చేటువంటి అమావాస్య నుంచి ఇవన్నీ హ్మ్. జరుగుతాయి. అంటే వారి వారి యొక్క పర్సనల్ హారోస్కోప్‌ని తీసుకొని, వారి వారి యొక్క గోచార ప్రకారంగా, వారి వారి వాస్తు ప్రకారంగా, వారి మీద శుభదృష్టి ఉన్నంత వరకి బ్రతికి బట్టగట్టి బయట తిరుగుతారు. ఓకే. లేకపోతే గనక అన్నీ ఒక కేస్ పెట్టేస్తే అన్నీ అలా తూచేస్తారు చూసారా? కోర్ట్‌లో ఒక కేస్ మీద అవును. లోపలికెళ్ళిపోతే తర్వాత ఏ1, ఏ2, ఏ3 అలా ఎళ్ళిపోతా ఉంటాయి. ఎన్ని కేసులు కూడా ఆళ్ళ మీద పెట్టేస్తా ఉంటారు. అవును. అలానే వారి మీద ఉన్నటువంటి ఏదైతే దోషం ఉందో, ఆ దోషానికి ఇబ్బంది పడుతుంటే ఇంకోటి యాడ్ అవుతా ఉంటది. ఓకే. అలానే హెల్త్ ఇష్యూస్ కూడా బానే సంభవించేలా కనిపిస్తున్నాయి కాబట్టి, హ్మ్. ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సింది ఏంటి అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే. హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా, అలానే తీసుకునేటువంటి ఫుడ్ ప్రకారంగా కూడా హ్మ్. ప్రికాషన్స్ తీసుకుంటే మరీ మంచిది. ఎదుటి వాళ్ళని నమ్మకుండా మనకంటూ ఒక పేజ్‌ని పెట్టుకొని, మన ఫ్రెండే కదా! మన శ్రేయోభిలాషే కదా! అని మన విషయాలు ఏది ఎక్స్‌ప్రెస్ చేయకుండా, మనకి వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఉంటేనే మాత్రమే ఉంటారు. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అలా అని చెప్పేసి ఉమ్మడి కుటుంబాలు విడిపోమని కాదు. ఓకే. ఎవరి నమ్మకం వారికి ఉండిద్ది. ఎక్కువ నమ్మడానికి వీలుగా లేకుండా ఉంది. మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తోంది కాబట్టి బీ కేర్‌ఫుల్‌గా ఉండాలి ప్రతి ఒక్కరు. ఈ ఓకే. అమావాస్య నుంచి హ్మ్. రానున్నటువంటి 2, 3 నెలలు జూన్ మాసం వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురుగారు. ఇంకోటి ఈ మాసం ఇప్పుడు వచ్చేటువంటి దాంట్లో గ్రహణాలు కూడా ఉన్నాయి బానే. అవి కూడా ఎఫెక్ట్ అవుతుందనమాట. అయితే వీటికి కొన్ని రకాలైనటువంటి పరిహారాలున్నాయి. అమావాస్య రోజున నీటి దీపం పెట్టడం ద్వారా నీరు అంటే ప్రమిదలో నీళ్లు పోస్తే దీపం వెలగదు. సాయిబాబాలు కాదు మనం. కాబట్టి ఆ! నీటి దీపం అంటే నీటిలో అరటి మట్టలతో చేసేటువంటి కార్తీక మాసంలో పెట్టేటువంటి దీపాలుంటాయి కదా! హ్మ్. నీటిలో హ్మ్. వదులుతారు. హ్మ్. హ్మ్. ఆ దీపం గనక అమావాస్య రోజు పెట్టినట్లయితే ఓకే. ఏదైనా స్వామివారికి చక్ర స్నానాలు లాంటివి చేయించినట్లయితే, లేదా అమ్మవారి ఆలయాల్లో ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన చేయించినట్లయితే, హ్మ్. లేదా కుమారస్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి శాంతి హోమం, శాంతి పూజ చేయించినట్లయితే, లక్ష్మీ గణపతి హోమం చేయించుకున్నట్లయితే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించుకున్నట్లయితే, హ్మ్. లేదా సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకున్నట్లయితే, ఇలాంటివి చేయడం ద్వారా కొంతమేర ఉన్నటువంటి ఇబ్బందులు కొంతమేర తొలగుతాయి. ఆర్థిక స్థితిగతులు కొంతమేర తొలగుతాయి. మరొక ముఖ్య విషయం ఉంది. గరుడ పురాణంలో కొంత ఉంటుందన్నమాట. ఈ హ్మ్. గరుడ పురాణం అనేది ఈ అమావాస్య నుంచే ఒక్కొక్క పేజీ మొదలవుతది. అందులోను ఓకే. ఒకటి గరుడ పురాణంలో ఉన్నటువంటి 156 పేజీ ఒకటున్నది. హ్మ్. దాంట్లో ఏముంటుందంటే, ఏదైతే మన పూర్వీకులు కాలం చేసి ఉంటారో, ఆ కాలం చేసి ఉన్నటువంటి వాళ్ళ వస్తువులు ఏవైతే ఉన్నాయో, చెప్పులు కావచ్చు, పెన్నులు కావచ్చు, స్పెట్స్‌లు కావచ్చు, బట్టలు కావచ్చు, మంచం కావచ్చు, దుప్పట్లు కావచ్చు, అలాగా కంచాలు కావచ్చు, ఇలా బండ్లయినా సరే, వాళ్ళు వాడి వదిలేసి కాలం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో, హ్మ్. అవి మనం వాడుకోవటం వలన ఈ యొక్క దోషాలు ఇంకా వెదజల్లుతాయి. వీరిలో ఆర్థిక స్థితిగతులు, అలానే వీరికి పెళ్ళిళ్ళు కాకపోవటం, స్ట్రెస్ ఫీల్ అవ్వటం, ఓకే. ఒకే ఇంట్లో నలుగురు ఉండలేకపోవటం, ఇలాంటియి జరుగుతా ఉంటాయి. ఇంక ఇవి ఎక్కువవుతాయనమాట. అలా కాకుండా ఈ అమావాస్యకి అలాగ వాడుకున్నటువంటి వస్తువులేమైనా ఉంటే, అవన్నీ హ్మ్. కూడా దానం చేయటం, లేదా నీటిలో పడేయటం. ఓకే. చేయడం ద్వారా ఇప్పుడు మనం ముందనుకున్నటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో, వాటి నుంచి కొంతమేర ఉపశమనం అయితే ఉపశమనం ఉంటుంది. అయితది. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఈ గ్రహాలకొచ్చేసి హ్మ్. అమావాస్య రోజున ఈ నవగ్రహాలకి నవధాన్యాలనుంటాయి. ఈ ఓకే. నవధాన్యాలతో నవగ్రహాలకి అభిషేకం చేసుకోవటం, ఈ నవధాన్యాలతో లేదా బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వడం ద్వారా కొన్ని రకాల విపత్తులు, గ్రహాల నుంచి వచ్చేటువంటి విపత్తులు కూడా తొలగిపోతాయి కాబట్టి, ఈ అమావాస్యకి ఖచ్చితంగా ఇలాంటివి చేయడం ద్వారా మంచి ప్రయోజనం జరిగేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి, ఓకే. ఇవన్నీ కూడా అందరూ కూడా చేసుకొని పుణ్యతులవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. చూసారు కదా! మరి అంటే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మ సందేహాల గురించి. అందుకు మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.